ఇసుక మట్టి గ్రావెల్ కూటమి పాలనలో దోపిడీకి ఏది కూడా అనర్హం కాదు. ప్రకృతిని చెరబట్టడమే లక్ష్యంగా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారు. ఆకాశమే హద్దుగా ఇసుక మట్టి గ్రావెల్ని దోచేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా బరి తెగించి మనల్ని ఆపేది ఎవడరా అనే విధంగా ఈ దందాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సాగిస్తున్న గ్రావెల్ దోపిడీపై ఒక లుక్. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గ్రావెల్ దోపిడీకి అడ్డు లేకుండా పోయింది. తన అనుచరులిద్దరితో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. సాగరమాల ప్రాజెక్ట్ రోడ్ అభివృద్ధి పేరు చెప్పి 1-2 ట్రాక్టర్లు అక్కడికి తోలుతూ 300కు పైగా టిప్పర్లతో రోజు అనేక ప్రాంతాల్లోని ప్రైవేటు వెంచర్స్, భవన నిర్మాణాలకు గ్రావెల్ తరలిస్తున్నారు. అంతకాపల్లి రెవెన్యూ పరిధిలోని వొమ్మవానిపాలెం సమీపంలో ప్రభుత్వ భూమిలో పట్టపగలే యంత్రాలతో గ్రావెల్ను తవ్వేస్తున్నారు. ఇటీవల అధికారులు అసకపల్లిలో కట్టడి చేస్తే దేవీపురంలో తవ్వకాలు మొదలుపెట్టారు. నంగినారపాడు రెవెన్యూ పరిధిలోని జగనన్న కాలనీ లేఅవుట్ను ధ్వంసం చేసి మట్టిని తరలించుకుపోతున్నారు. పొదలకూరు మండలం తాటిపత్తి పంచాయతీ బత్తులపల్లిపాటు గ్రామంలోని 130 ఎకరాల ప్రభుత్వ మేత పోరంబోకు భూముల్లో తాటిపత్తికి చెందిన టీడీపీ నేతలు రేయింబవళ్లు గ్రావెల్ తవ్వుకుపోతున్నారు. యంత్రాలతో పెద్ద గోతులను తవ్వి గ్రావెల్ తీసుకువెళ్లి అమ్ముకుని రోజు లక్షల్లో సంపాదిస్తున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు ప్రశ్నిస్తే చూసి చూడనట్లు పోవాల్సిందేనని టీడీపీ నేతలు బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ నుంచి నిత్యం 100 ట్రిప్పుల వరకు గ్రావెల్ తరలిస్తున్నట్లు సమాచారం. గ్రావెల్ దోపిడీ గురించి అడిగే వారిపై అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అండతో చెలరేగిపోతున్న ఈ గ్రావెల్ దొంగలపై కేసులు పెట్టడానికి పోలీసులు వెనకడుగు వేస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి ప్రజలు భయపడుతున్నారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఈ 130 ఎకరాల్లో గ్రామానికి సంబంధించి కొంచెం వదిలిపెట్టి మిగతాది మొత్తం ఈ విధంగా మట్టి ఎత్తేయడం జరిగింది. దీన్ని దాదాపు జనవరి నుంచి 7 నెలలు, ఈ 7 నెలల నుంచి ప్రతిరోజు మట్టి ఎత్తి ఈ పక్క గ్రామాలకి మన జిల్లా మొత్తం, నెల్లూరు జిల్లా మొత్తం పంపిస్తూ ఉన్నారు. దీని గురించి అడిగేదానికి మాకంత ధైర్యం లేక వాళ్ళకు ఎదురుపోతే మనం నిలబడలేమని మేము ఏం చేయలేకపోయినాం. మొత్తం నెల్లూరు మొత్తం జిల్లా అంతా మా గ్రావెల్ తరలిస్తూ ఉన్నారు. అడిగితే మేము ఏమన్నా అడిగితే 2 కార్లు ఉన్నాయి. స్టార్టింగ్లోనే పోయి అడిగామంటే వాళ్ళు మమ్మల్ని బెదిరించేది. ఈ విధంగా మీరు ఎందుకు వస్తున్నారు, ఏంది మీరు దీని గురించి అసలు మీకు సంబంధమే లేదనే లెక్కలో మాతో మాట్లాడేది. ఒక 2 అయితే కొట్టేదానికి కూడా వచ్చారు. మరి వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. సోమిరెడ్డి అక్రమ దందాలపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రశ్నిస్తే అనుమతులతోనే గ్రావెల్ తరలిస్తున్నట్లు చెబుతున్నారని, ఆ అనుమతులు చూపిస్తే తానింక మాట్లాడనని కాకాణి ఛాలెంజ్ చేశారు. వాళ్ళు అన్ని అనుమతులు తీసుకున్నారని నేను ఛాలెంజ్ విసురుతున్నా. రేపటి నుంచి ఇంక నేను మాట్లాడను. నేను ఛాలెంజ్ విసురుతున్నా. దానికి సంబంధించి ఈరోజు నాగంబొట్ల వారి కంటిలో కానీ లేదా సర్వేపల్లిలో కానీ, మీరు సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ ఎత్తినటువంటి గ్రావెల్కి సంబంధించి అనుమతులు ఒక్కసారి చూపించండి. మీరు ఎంత అనుమతులు ఉన్నాయి, మీ దగ్గర ఉండేటువంటి అనుమతులు ఏంది, అసలు అనుమతులు ఉన్నాయా, అనుమతులు ఉంటే ఎంతకు ఉన్నాయి, మీరు ఎంతకు తీశారు, దాని మీద మీరు సమాధానం చెప్తే నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా. మాజీ మంత్రి సర్వేపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న గ్రావెల్ దందాతో నియోజకవర్గం అల్లాడిపోతోంది. అధికారులను బెదిరిస్తున్న సోమిరెడ్డి మనుషులను ఏమీ అనలేని నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు.